కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 40 సంవత్సరాల కాలము అరణ్యంలో నడిచిన ఇశ్రాయేల్ ప్రజలు అప్పుడే యోర్దాను నది దాటి కనానులో ప్రవేశించారు. వారు మొట్టమొదటగా ఎరికో పట్టణానికి వచ్చారు. అక్కడ ఈ ఎరికో పట్టణం అంటే ఈత చెట్ల పట్టణం అని అర్థం. అంటే చాలా సస్యశ్యామలమైన ప్రాంతం, పంటలు సమృద్ధిగా పండే ప్రాంతం అని అర్థం. అయితే ఆ కాలంలో ఈ ఇశ్రాయేల్ ప్రజల భయము చేత ఎరికో పట్టణ వాసులు వారి ప్రాంతంలోని ప్రజలు బయటికి ఎవరు పోకుండా, లోపలి వాళ్ళు ఎవరు బయటికి రాకుండా, బయట వాళ్ళు ఎవరు లోపలికి పోకుండా పట్టణ ద్వారాలన్నింటినీ కూడా గట్టిగా మూసివేశారు. ఇదంతా కూడా మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ఈ ఎరికో పట్టణము చుట్టూ గొప్ప ప్రాకారాలున్నాయి. వాటికి ఇత్తడి తలుపులున్నాయి, ఇనుప గడియలున్నాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఒక సవాలుగా ఉంది వారి ముందు. ఈ ఎరికో పట్టణం యొక్క ప్రాకారం చాలా బలమైనది, వెడల్పైనది, చాలా స్థిరమైన పునాదితో కూడినది. అయితే ఈ ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలను త్రవ్వి పరిశీలన జరుపుతున్నప్పుడు డాక్టర్ కెప్టెన్ గారు ఒక 2 విషయాలను కనుగొంటాడు అక్కడ. ఏమిటంటే, ఎరికోలో 2 ప్రాకారాలను కనుగొంటాడు. మొదటి ప్రాకారం యొక్క వెడల్పు 6 అడుగులు, రెండవ దాని వెడల్పు 12 అడుగులని అతడు గమనిస్తాడు. అంటే చూసారా, అది ఎంత వెడల్పైనదో, ఎంత పెద్దగా ఉంటుందో. మనకు ఇంకా చాలామంది చెబుతూ ఉంటారు, రథాల యొక్క పోటీ పెడితే 2 రథాలు పరిగెత్తొచ్చంట. అంత వెడల్పుగా ఉంటాయి, అంత చాలా బలంగా ఉంటాయి. అంతటి బలమైన ఎత్తైన ప్రాకారాన్ని కూడా వారు ఎలా కూల్చగలిగారు? స్తుతి కేకతో. ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడలను కూల్చడానికి, ఎరికో ప్రాకారాలను పడద్రోయడానికి బాంబులను వాడలేదు, ఏనుగులను వాడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా వేరే వేటిని వాడుకోలేదు. కానీ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం బూరెలను ఊదారు, ఆర్భటించారు, స్తుతించారు, గంభీరంగా నోరు తెరిచి గట్టిగా స్తుతించారు. అప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయాయి. చూసారా, దేవునికి స్వరం ఎత్తి స్తుతించడంలో, కృతజ్ఞతలు చెల్లించడంలో ఉన్న శక్తి. అలా మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, మన ఎదుట ఉన్నటువంటి సాతాను దుర్గాలన్నీ కూడా కూలిపోతాయి. మన ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్య కూలిపోతుంది. చాలామందికి అవిశ్వాసం, స్తుతిస్తే సాతాను పారిపోతాడా, స్తుతిస్తే సమస్యలు కూలిపోతాయా అని. ఒక్కసారి మీరు స్తుతించి చూడండి. స్తుతిస్తేనే కదా దేవుడు ఇక్కడ ఎరికో ప్రాకారాలను కూల్చింది. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడునూ చేయుటకు సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు, మార్పు లేనివాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలు స్తుతిస్తే జరిగించిన ఆ కాలంలో ఏ రీతిగా ఉన్నాడో, ఆ కాలంలో ఎటువంటి అద్భుతాలు చేశాడో, ఇశ్రాయేల్ ప్రజలు స్తుతిస్తే ఎటువంటి గొప్ప కార్యం జరిగించాడో, నేడును అదే కార్యం జరిగించడానికి ఆయన సమర్థుడు. అయితే ఎక్కడ లోపం అంటే, వారు స్తుతించినట్లుగా మనం స్తుతించం. వారు కలిగి ఉన్నంత విశ్వాసం మనం కలిగి ఉండలేకపోతున్నాం. అందుకే నేడు మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. స్తుతిస్తే సాతాను దుర్గాలు కూలిపోతాయి. స్తుతిస్తే సమస్యల భారము కూలిపోతుంది. ఈరోజు మీ జీవితంలో అడ్డగించే ఎరికో ప్రాకారాలాంటి అడ్డులను చూసి మీరు సంశయించవద్దు. ఇవి తొలగిపోతాయా? ఇవి పడద్రోయబడతాయా? ఇవి కూలిపోతాయా? ఇవి నా యొద్ద నుండి తొలగిపోతాయా? అసలు నేను దీన్ని జయించగలుగుతానా? నా స్తుతి వల్ల ఇది సాధ్యమవుతుందా? నేను స్తుతి కేక వేస్తే ఇది కూలిపోతుందా అన్న అవిశ్వాసం వద్దు. మీరు స్తుతిస్తే అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు స్తుతించడానికి సిద్ధమేనా? మీరు స్తుతిస్తే దేవుడు జయమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు స్తుతి కేక వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఎరికో ప్రాకారాలు లోకానుసారమైన జీవితంలోనూ, ఆత్మానుసారమైన జీవితంలోనూ మనం ఎదుర్కొను ఎన్నో ఆటంకాలకు సాదృశ్యంగా ఉన్నవి. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆటంకంలు ఎదుర్కొంటున్నారా? వివాహమునకు వచ్చిన కుమారులు, కుమార్తెలున్నా కూడా వారి జీవితంలో వివాహం జరగడం లేదా? ఎంతమంది వచ్చి వెళ్ళినా కూడా వివాహం కుదరడం లేదా? వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? కుటుంబంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారా? నిరుద్యోగంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారా? రావాల్సిన ప్రమోషన్స్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? ట్రాన్స్ఫర్స్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? ఎంత చదివినా గుర్తుండడం లేదు అన్న జ్ఞానం విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారా? గర్భఫలము లేక అమూయబడిన గర్భముతో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఆ గర్భం తెరవబడట్లేదన్న ఆటంకాలను మీరు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు చేయవలసింది ఒకటే పని. మీకు ఎదురుగా నిలబడినటువంటి ఈ ఆటంకాన్ని చూసి మీరు కృంగిపోకుండా బిగ్గరగా దేవుని స్తుతించండి.
ఇశ్రాయేల్ ప్రజలు లోపలికి వెళ్ళడానికి అది వారికి అడ్డుబండగా ఉంది, ఆటంకంగా ఉంది. అది ఒక అడ్డుగా నిలిచి ఉన్నది. కానీ వారేం చేశారు? అక్కడే మౌనంగా నిలబడిపోయారా? అయ్యో! ఎలా అన్న సందేహం వారిలో వచ్చిందా? లేదు కదా! వారు స్తుతించగా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. వారు బలముగా స్తుతించారు. వారు స్వరమెత్తి స్తుతించారు. వారు స్తుతి కేకను వేశారు. నిస్సందేహంగా మనం స్తుతించినప్పుడు తప్పకుండా ఎరుకో గోడ లాంటి ప్రాకారాలను దేవుడు మన జీవితంలో ఉంటే కూల్చివేస్తాడు. మూయబడిన ద్వారాలను తెరుస్తాడు. దేవుడు తెరిస్తే ఎవరు మూయగలుగుతారు? అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రభు మన కొరకు ద్వారాన్ని తెరిస్తే అది ఎవరునూ మూయలేరు. మీ జీవితంలో ఉన్న ఆటంకాలను చూసి అక్కడే నిలబడిపోకండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంత మాత్రమే కాదు, ఇదే మాటని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతి చేయగలుగుతాం. ఆటంకాలు ఏమీ లేనప్పుడు స్తుతి చేయగలుగుతాం. అడ్డుబండలు ఏమీ లేనప్పుడు స్తుతి చేయగలుగుతాం. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు స్తుతి చేయగలుగుతాం. అన్నీ అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు స్తుతి చేయగలుగుతాం. ఆనందంగా ఉన్నప్పుడు స్తుతి చేయగలుగుతాం. దేవానికి స్తోత్రం అంటూ గంతులు వేస్తాం. కానీ ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరు సిద్ధమేనా? ప్రతి విషయము అంటే అందులో కీడు విషయమై కూడా, బాధ విషయమై కూడా, నిరుత్సాహంలో కూడా, అనారోగ్యంలో కూడా, అప్పులో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటామో అక్కడ నిలబడిన అప్పు గోడలన్నీ కూలిపోతాయి. అక్కడ నిలబడినటువంటి అనారోగ్యపు గోడలన్నీ కూలిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిదీ, అది ఏదైనా సరే ఆటంకంగా ఉన్న ప్రతిదీ కూలిపోయి నూతన ద్వారాలు తెరవబడతాయి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవడైతే స్తుతియాగము చేస్తాడో దేవుని రక్షణ వానికి కనబరుచినట్లు వాడు మార్గం సరళము చేసుకుంటున్నాడంట. మీరు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటారో మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడానికి మీరు మార్గాన్ని సరళము చేసుకుంటున్నారు. మీరు స్తుతిస్తే మీ అవమానపు గోడ కూలిపోతుంది. మీరు స్తుతిస్తే మీ అప్పు గోడ కూలిపోతుంది. మరి అప్పు నుండి బయటపడాలని ఆశపడుతున్న మీరు స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? స్తుతిస్తే జరుగుతుందా? కాదు, స్తుతించి చూడు, తప్పకుండా జరుగుతుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన స్తుతులపై ఆసీనుడై ఉండేవాడు. అందుకే మీకా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇది ఎవరికి చెందుతుంది? ఎవరైతే స్తుతిస్తారో వారికి మాత్రమే. హల్లెలూయా. మనం ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా మనకు ముందుగా ఆయన వెళ్ళి మన మార్గాలని సరళము చేస్తాడు. మనకు ఏదైతే అడ్డుబండలుగా వస్తాయో వాటన్నింటినీ ఆయన ముక్క చెక్కలుగా చెదరగొడతాడు. మనకు అడ్డుగా నిలిచిన గుమ్మములను పడగొట్టి వాటి గుండా మనం సులభంగా దాటిపోయేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు మనకు నాయకుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు రాజుగా, అధిపతిగా ఉండి మనకు ముందుగా నడుస్తూ మార్గాలను తెరుస్తూ ఉంటాడు. మరి స్తుతించడానికి సిద్ధమేనా? మీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రతి విషయమును బట్టి స్తుతించడం ప్రారంభించండి. స్తుతించే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. స్తుతించే వారిని దేవుడు ఎప్పుడు మరచిపోడు. మనము స్తుతిస్తే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనము స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన నిమిత్తమే మాటుగాండ్రని నియమిస్తాడు. మనము స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. తన బలమైన హస్తముతో మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. కాబట్టి స్తుతించి ప్రయత్నించండి. ఇంతవరకు విఫలమైపోయారేమో, ఇంతవరకు ఓటమి పాలయ్యారేమో, ఇంతవరకు అన్ని ఆటంకాలేనేమో, ఇంతవరకు అన్ని అడ్డుబండలుగా నిలబడ్డాయేమో, అయితే వాటి నుండి నిజముగా మీరు జయము చూస్తారు స్తుతించినప్పుడు. స్తుతించి గొప్ప ఫలితాలను చూస్తూ ఆయన సాక్షులుగా నిలబడదాం.